హలో ఫ్రెండ్స్, అవర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 14,000కు పైగా పోస్టులతో డిగ్రీ అర్హతతో ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాము. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 ssc.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఈ నోటిఫికేషన్ ఉంటుంది. దాన్ని మీరు క్లియర్గా చదవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. మనం ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్కి అప్లై చేసుకునే డేట్ వచ్చేసి June 9, 2025 నుంచి July 4, 2025 వరకు లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 9th June 2025 నుంచి 4th July 2025 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 4th July 2025 11 PM వరకు మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది 5th July 2025 11 PM నైట్ 11 PM వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సీజీఎల్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది 2 టైప్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. టైర్ 1, టైర్ 2 రెండు ఉంటాయి. ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది August 13th నుంచి August 30 వరకు 2025 August 13 నుంచి 30 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టైర్ 1లో క్వాలిఫై అయిన వారు టైర్ 2 ఎగ్జామ్ రాస్తారు. అది డిసెంబర్లో ఉంటుంది. ఎస్ఎస్సికి సంబంధించి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా టైం టు టైం ఎగ్జామ్స్ ఉంటాయి. స్టేట్ లాగా కాదు. ఎవరైనా ఎస్ఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి పే స్కేల్ అనేది 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంచి జాబ్ ఫ్రెండ్స్. ఒకవేళ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. పే స్కేల్ కూడా చాలా బాగుంటుంది. మంచి హై లెవెల్ జాబ్ ఫ్రెండ్స్. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంటుంది. టైర్ 1 క్లియర్ అయితే టైర్ 2 ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుంది. దీనికి సంబంధించి ఈ సెంట్రల్కి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా పోస్ట్ పోన్ కానీ ఎగ్జామ్ డేట్ చేంజ్ చేయడం కానీ ఏది ఉండదు. కరెక్ట్ టైం టు టైం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి ఒక్కొక్క పోస్టుకి బట్టి ఒక్కొక్క పే స్కేల్ ఉంటుంది. అంటే కొన్ని పోస్టులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా పే స్కేల్ అనేది. సో దీనికి సంబంధించి పే స్కేల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్ కూడా పోస్టులను బట్టే ఉంటుంది. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 టైర్స్ యాజ్ ఇండికేటెడ్ బిలో. అంటే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది 2 టైర్స్లో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టైర్ 1, టైర్ 2 ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇక్కడ టైర్ 1, టైర్ 2 అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. సో టైర్ 1 ఎగ్జామ్ అనేది ఇక్కడ యాప్టిట్యూడ్ అంటే ఇక్కడ ఏమంటారు, సిలబస్ చూసుకుంటే కింద సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ సబ్జెక్టు నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఉంది. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క టాపిక్ 25 మార్క్స్ ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్. సో 15 మార్క్స్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి టైం లిమిట్ అనేది 1 అవర్ ఉంటుంది. కొన్ని పోస్టులకు సంబంధించి అక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రకారం 1 hour 20 minutes కూడా ఉంటుంది విచ్ క్యాండిడేట్కి సంబంధించి. అలాగే దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. క్వాంట్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. 25 questions 50 మార్క్స్. టోటల్ 4 టాపిక్స్ కాబట్టి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి 1 hour టైం ఉంటుంది. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అలాగే ఇక్కడ ఒకటి ఏంటంటే నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే మనం ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకు కావాల్సింది టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే మనకు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్వాలిఫై కాగలం. ఇప్పుడు ఎస్ఎస్సి కాబట్టి ఇందులో క్వాంట్, రీజనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు టైం సరిపోదు. అలాగే ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి టైం ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కువగా మాక్ టెస్ట్ రాయాలి. వీలైనంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత
ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తూ ఎక్కువ మార్క్ టెస్టులు రాస్తే మనకు టైం అనేది చాలా ఈజీగా సేవ్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించి ఏ ఎగ్జామ్కైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సిన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత. అలాగే దీనికి సంబంధించి టైర్ 2 ఎగ్జామినేషన్ చూస్తే ఇది 2 టైప్స్లో ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2లో ఉంటుంది. ఇది మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళు టైర్ 2 ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అని కూడా ఉంటుంది. టైర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి 2 సెషన్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2, పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి దాదాపు 12,000కు పైగానే పోస్టులు ఇక్కడ ఈ సీజీఎల్లో ఉండడం జరిగింది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.